హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ మీడియా వర్క్స్ తెలుగు టెక్ ట్యుటోరియల్స్. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలంటే ముందుగా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఉదయ్ మీడియా వర్క్స్ అని టైప్ చేయండి. ఆ వెంటనే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మా నుంచి ఎటువంటి అప్డేట్ని పొందాలన్నా ఎక్కడ కనిపిస్తున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నిన్న గ్రామ సచివాలయం ఆన్లైన్లో నోటిఫికేషన్స్ పెట్టడం జరిగింది. అయితే దానికోసం పూర్తి వివరాలు ఈరోజు పేపర్లో ఇవ్వడం జరిగింది. ఎన్ని పోస్టులు ఉన్నాయి, వయోపరిమితి, వాటి యొక్క జీతం, మహిళలకి రిజర్వేషన్స్, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్స్, ఏ రోజు ఏ ఎగ్జామ్, మొత్తం అన్నీ కూడా ఈరోజు పేపర్లో ఇవ్వడం జరిగింది. అవేంటి ఇప్పుడు చూద్దాం. 80% ఉద్యోగాలు స్థానికులకే, 20% పోస్టులు ఓపెన్ కేటగిరీలో భర్తీ, జిల్లా యూనిట్గా స్థానికత నిర్ధారణ, ఎస్సీ ఎస్టీ బీసీలకు వయోపరిమితిలో 5 ఏళ్లు సడలింపు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలకే స్పష్టత ఇచ్చిన సర్కారు. గ్రామ వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న 126,728 ఉద్యోగాల్లో 80% పోస్టులను స్థానికులకే కేటాయిస్తారు. మిగిలిన 20% పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాను యూనిట్గా తీసుకొని అభ్యర్థుల స్థానికతను గుర్తిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 7 ఏళ్ల కాలంలో 4 ఏళ్ల పాటు ఏ జిల్లాలో చదువుకుంటారో సదరు అభ్యర్థిని స్థానిక కేటగిరీగా గుర్తిస్తారు. ఆ జిల్లాకు కేటాయించిన మొత్తం పోస్టుల్లో 80% వారితోనే భర్తీ చేస్తారు. ఒక జిల్లాలో ఎక్కువ కాలం చదివి వేరే జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో 20% మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. వయోపరిమితి, జీతం ఇలా. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు సడలింపు అమలు చేస్తారు. సంబంధిత ఉద్యోగంలో ఇప్పటికే అవుట్సోర్సింగ్లో పనిచేసిన వారికి వయోపరిమితిలో వారి సర్వీస్ కాలానికి సడలింపు ఇస్తారు. గరిష్ట వయోపరిమితిలో అత్యధికంగా 5 ఏళ్లు సడలింపు ఇస్తారు. జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్ష అనంతరం ఎంపికయ్యే అభ్యర్థికి మొదటి 2 ఏళ్లు 15,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లించి ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగి హోదా కల్పిస్తూ బేసిక్ శాలరీ అమలు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు 15,030 రూపాయల నుంచి 46,060 మధ్య బేసిక్ శాలరీ నిర్ణయించగా మిగిలిన పోస్టులకు 14,600 నుంచి 44,770 మధ్య బేసిక్ శాలరీగా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. దరఖాస్తు విధానం. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల భర్తీకి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం 3 వెబ్ పోర్టల్స్ని ఏర్పాటు చేసింది. ఏ వెబ్ పోర్టల్ను ఓపెన్ చేసినా ఒకే తీరిన మొత్తం 5 విభాగాలతో కూడిన స్క్రీన్ కనిపిస్తుంది. మొదట నోటిఫికేషన్ అన్న విభాగం ఉంటుంది. దాని కింద క్లిక్ చేస్తే భర్తీ చేసే ఉద్యోగాల వారీగా వివరాలు ఉంటాయి. ఏ ఉద్యోగానికి సంబంధించిన పేరు మీద క్లిక్ చేస్తే ఆ ఉద్యోగానికి సంబంధించి జిల్లా వారీగా ఖాళీలు, విద్యార్హత, పరీక్షా విధానం వంటి సమగ్ర వివరాలు ఉంటాయి. వాటి ఆధారంగా అభ్యర్థి తనకు ఆసక్తి ఉన్న ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెప్ 1లో పేర్కొన్న రెండో కాలంలో ఉన్న బటన్ క్లిక్ చేసి అభ్యర్థి పేరు, ఆధార్ వివరాలు లేదా ఇతర గుర్తింపు కార్డు వివరాలతో పాటు మొబైల్ నెంబర్, ఫోటోను అప్లోడ్ చేస్తే సంబంధిత అభ్యర్థి ఫోన్ నెంబర్కు అతని దరఖాస్తుకు సంబంధించి కేటాయించిన ఐడి వివరాలు మెసేజ్ అందుతుంది. ఆ ఐడి వివరాల ప్రకారమే అతడు ఆన్లైన్లో తన దరఖాస్తును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టెప్ 2 విభాగంలోని బటన్ క్లిక్ చేస్తే అభ్యర్థి మొబైల్కు మెసేజ్ ద్వారా అందిన ఐడి నెంబర్ వివరాలు నమోదుకు బాక్సులు ఉంటాయి. ఐడి నెంబర్ నమోదుతో పాటు తను ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారనే వివరాలను అక్కడ నమోదు చేస్తే పూర్తి దరఖాస్తు ఫారం నమూనా ఓపెన్ అవుతుంది. తప్పులు లేకుండా దాన్ని నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం పూర్తి చేసినట్టు క్లిక్ బటన్ నొక్కే ముందు వరకు తప్పులను సరిచూసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులో పేర్కొన్న వివరాలను మార్చడానికి వీలుండదు. 4వ కాలంగా అభ్యర్థి దరఖాస్తుకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజుల వివరాలు ఉంటాయి. అక్కడ బటన్ క్లిక్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చివరన గ్రామ సచివాలయాల ఉద్యోగుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలు ఉన్నాయి. అభ్యర్థికి ఏమైనా సమాచారం కావాలంటే అక్కడ తెలుసుకోవచ్చు. పోస్టుల వారీగా పరీక్షా విధానం వివరాలు. ఉద్యోగ హోదా, పంచాయతీ కార్యదర్శి, పేపర్ 1 సిలబస్ అండ్ మార్క్స్. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 75 మార్క్స్. పేపర్ 2 సిలబస్,
చరిత్ర, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటిక్స్ 75 మార్క్స్. గ్రామ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్. డ్రాయింగ్ అండ్ సర్వే 100 మార్క్స్. ఏఎన్ఎం జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50. ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ 100. పశు సంవర్ధక శాఖ సహాయకుడు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50. పశు సంవర్ధక సబ్జెక్ట్పై 100. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50. ఫిషరీస్ ఆక్వాకల్చర్పై 100. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50. హార్టికల్చర్పై 100. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50. అగ్రికల్చర్ మీద 100. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50. సెరికల్చర్ 100. మహిళా పోలీస్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 75. ఎకనామిక్స్, జాగ్రఫీ, చరిత్ర, పాలిటిక్స్, రాష్ట్ర సంబంధిత అంశాలపై 75. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50. సివిల్ లేదా మెకానికల్ సబ్జెక్ట్పై 100. డిజిటల్ అసిస్టెంట్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, చరిత్ర, ఎకనామిక్స్ 50. ఇంజనీరింగ్ సబ్జెక్ట్పై 100. విలేజ్ సర్వేయర్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, చరిత్ర, ఎకనామిక్స్ 50. సర్వే సబ్జెక్ట్ 100. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ పరిజ్ఞానం 75. రాష్ట్ర పరిస్థితి, సంక్షేమ పథకాలు 75. చరిత్ర, ఎకనామిక్స్ విభజన తర్వాత. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 75. చరిత్ర, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటిక్స్ 75. వార్డ్ ఎనిమిటీస్ సెక్రటరీ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50. సివిల్ లేదా మెకానికల్ సబ్జెక్ట్పై 100. వార్డ్ శానిటేషన్ సెక్రటరీ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ సైన్స్పై 100. వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50. విద్యా, కంప్యూటర్, కమ్యూనికేషన్ సబ్జెక్టులు 100. వార్డ్ ప్లానింగ్ రెగ్యులైజేషన్ సెక్రటరీ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50. టౌన్ ప్లానింగ్, మాస్టర్ ప్లాన్, అర్బన్ ఫారెస్ట్ సర్వే అండ్ బిల్డింగ్ ప్లాన్ సబ్జెక్టులపై 100. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50. ఆంథ్రోపాలజీ, సోషల్ వర్క్, ఎకనామిక్ ప్లానింగ్ తదితర సబ్జెక్టులపై 100. ఈ విషయం కోసం ఈనాడు పేపర్లో కూడా ఇచ్చారు, చూడండి. సెప్టెంబర్ 1న రాత పరీక్ష. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు జిల్లాల వారీగా పరీక్షల నిర్వహణ, నోటిఫికేషన్లు విడుదల. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగ నియామక రాత పరీక్షలను సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. డిగ్రీ అర్హతపై వివిధ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి ఉదయం పరీక్ష నిర్వహిస్తారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారికి పరీక్షను మధ్యాహ్నం నిర్వహిస్తారు. డిగ్రీ అర్హతతో భర్తీ చేసే ఉద్యోగాలకు ఒక దరఖాస్తు సరిపోతుంది. దరఖాస్తులో ప్రాధాన్య క్రమాన్ని వివరించాలి. దీని ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఉదాహరణకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థి పంచాయతీ కార్యదర్శి పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పుడు దీన్ని మొదటి ప్రాధాన్యంగా గుర్తిస్తారు. 2-3 ప్రాధాన్యాలుగా డిగ్రీ అర్హత గల ఏ 2 ఉద్యోగాలుగా ఐచ్ఛికులుగా ఎంచుకోవచ్చు. అభ్యర్థులకు వచ్చే మార్కులు, రిజర్వేషన్లు ఇతరత్ర పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అన్ని రకాల పరీక్షలకు 20 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాల వారీగా పోస్టులు ఖాళీలు, వీటిలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసినవి ప్రభుత్వ శాఖల వారీగా విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ సంబంధిత వెబ్సైట్లో ఉన్నాయి. స్థానికులు 80% ఉద్యోగాలు కేటాయిస్తారు. ప్రతి నోటిఫికేషన్లో విద్యార్హతలను వివరించారు. ఉద్యోగ రాత పరీక్ష 150 మార్క్స్ ఉంటుంది. డిగ్రీ విద్యార్హతపై అభ్యర్థులు పార్ట్ ఏలో జనరల్ స్టడీస్లో 50 మార్కులకు, పార్ట్ బిలో సంబంధిత సబ్జెక్టులో 100 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1 నిమిషం చొప్పున 2.5 గంటల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కును రుణాత్మకం కింద తొలగిస్తారు. రూల్ 22(22)A ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ నిబంధనల మేరకు అభ్యర్థులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. GOMS నెంబర్ 63 2018 ఏప్రిల్ 17 మహిళలకు 33(1/3) రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు, మాజీ సైనిక ఉద్యోగులకు 3 ఏళ్ళు వయసు మినహాయింపు. ఎస్సీ, ఎస్టీలో వితంతువులు, భర్త నుంచి దూరంగా ఉన్న మహిళలకు 48 ఏళ్లుగా వయోపరిమితి నిర్ణయించారు. ప్రభుత్వ శాఖలో ఇప్పటికే పనిచేస్తున్న తాత్కాలిక డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వయోపరిమితిలో 5 ఏళ్లు మినహాయింపునిచ్చారు. ఉద్యోగాన్ని అనుసరించి ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేసే వారికి 10% మార్కులను అదనంగా ఇస్తారు. గ్రామ సచివాలయాలు 11,114 ఉద్యోగాలు 95,088. వార్డు సచివాలయాలు 3,786 ఉద్యోగాలు 33,501. అర్హత వయస్సు 18 నుంచి 42 ఏళ్ళు 1 జూలై 2019 నాటికి.
3 రోజుల ముందుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము 200, పరీక్ష రుసుము 200 రూపాయలు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే. పక్క జిల్లాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 100 రూపాయలు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే. పరీక్షలో అర్హత మార్కులు: ఓసీ 40%, బీసీ 35%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 30%. పరీక్షల్లో 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే వారి వయసు ఆధారంగా వరుస క్రమంలో ర్యాంకులు కేటాయిస్తారు. వీరిలో పెద్ద వయసు ఉన్నవారు తొలి స్థానంలో ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.